హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. హర్ష ఇంజనీర్స్ ఐపీఓ రాబోతోంది. చాలామంది ఆసక్తిగా ఉన్నారు. హర్ష ఇంజనీర్స్ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకుంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, ఎలా ఉంది అసలు ఈ కంపెనీ, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హర్ష ఇంజనీర్స్ అహ్మదాబాద్కి చెందిన కంపెనీ ఇది. ఇంతకు వీళ్ళు ఏం చేస్తారు? మెయిన్గా బ్రాస్ కేజెస్ కంపెనీ తయారు చేసే విభాగంలో ఉంది. అలాగే స్టీల్ కేజెస్, పాలిఅమైడ్ కేజెస్ అండ్ స్టాంపిడ్ కాంపోనెంట్స్, ఇవి మేజర్గా అంటే ఆటో యాన్సిలరీ విభాగానికి చెందిన బేరింగ్స్కి సంబంధించిన మేజర్ ఇండస్ట్రీలో ఉంది. అంటే ఇది రకరకాల ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ఆటో, ఏవియేషన్, మైనింగ్, రకరకాల విభాగాలకి ఈ ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయి. నిజంగా ఒక కార్లో ఎలా ఇది ఉపయోగపడుతుందంటే మనం ఈజీగా చూసుకోవచ్చు. అంటే కార్లో ఈ విడిభాగాలు ఎన్ని అవసరం అవుతాయి అని చెప్పి. సో ఈ కారుకి అవసరమైన మేజర్గా పార్ట్స్ అన్నీ కూడా ఈ హర్ష ఇంజనీర్స్ అనే కంపెనీ, హర్ష ఇంజనీర్స్ లాంటి కంపెనీస్, అనేక కంపెనీస్ వీటిని తయారు చేసే అవకాశం ఉంటుంది. వీటి గురించి కొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ఇండస్ట్రీ ఎలా ఉంది, కంపెనీ ఏమేం చేస్తుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 14th నుంచి మనకి ఇష్యూ ప్రారంభం కాబోతుంది. 16th వరకు క్లోజింగ్ డేట్. బుక్ బిల్డింగ్ పద్ధతిని వస్తుంది. ₹10 ఈక్విటీ షేర్తో ఆఫర్ చేస్తున్నారు. ఐపీఓ ప్రైస్ $314 నుంచి $330 మధ్య ఉంది. 45 షేర్స్ మినిమం లాట్ 2 ఎక్స్చేంజ్లో, బీఎస్సీ, ఎన్ఎస్సీలో 2 ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతోంది. ₹755 ఈ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ సమీకరించాలని చెప్పి చూస్తుంది. రీటైలర్స్కి 35% వరకు వాళ్ళకి పోర్షన్ ఆఫర్ చేయబోతున్నారు. వాళ్ళకి సమీకరించిన డబ్బు ఏం చేయబోతున్నారు? ప్రీపేమెంట్ ఆర్ షెడ్యూల్డ్ పేమెంట్ ఆఫ్ ఎ పోర్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బారోయింగ్ అవైల్డ్ బై అవర్ కంపెనీ. అంటే గతంలో తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో, రుణాలు ఏవైతే ఉన్నాయో కొన్ని వరకు తీర్చబోతున్నారు. ఒక క్యాపెక్స్ అంటే ఒక మిషనరీని కొనుగోలు చేయడానికి దాదాపు ₹78 కోట్ల ఖర్చు అయిపోతుంటే ₹7 కోట్ల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాల కోసం ఖర్చు అయిపోతున్నారు. అంటే కొద్ది మొత్తం మాత్రమే కంపెనీలోకి వస్తుంది. మిగిలింది ఎందుకంటే ఇది ఆఫర్ ఫర్ సేల్ ఉంది అండ్ కొత్తగా షేర్స్ ఇష్యూ చేయబోతున్నారు. ఇక ఇంతవరకు దాదాపు 100% అంటే 99.7% ప్రీ ఇష్యూ ముందు ప్రమోటర్కి హోల్డింగ్ ఉంటే ఈ ఐపీఓ ఇచ్చిన తర్వాత, అంటే జనాలకి షేర్లు అమ్మిన తర్వాత 74.61% వాటా కంపెనీ దగ్గర ఉండబోతోంది. మెయిన్గా కంపెనీకి 25 దేశాల్లో, దాదాపు 5 ఖండాల్లో, అంటే నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. దట్టు స్ట్రాంగ్ క్లయింట్స్ ఉన్నారు. అది కంపెనీకి కలిసి వచ్చే అంశం. ఇంకా మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఒకసారి ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకున్నాం. సెప్టెంబర్ 14న ప్రారంభమై 16వ తారీఖున ముగియబోతోంది. సెప్టెంబర్ 21వ తారీఖున షేర్స్ బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది. 22వ తారీఖున ఎవరికైనా షేర్స్ రావో వాళ్ళకి నిధులు విడుదల వెనక్కి వస్తాయి, ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్స్. 23వ తారీఖున డీమ్యాట్ అకౌంట్స్లో షేర్స్ క్రియేట్ అవుతాయి. సెప్టెంబర్ 26వ తేదీ టెంటేటివ్గా హర్ష ఇంజనీర్స్ ఐపీఓ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతోంది. రీటైలర్స్ కనిష్టంగా 45 షేర్ల కంటే ₹14,850 చొప్పున కనీస ఇన్వెస్ట్మెంట్, గరిష్టంగా రీటైలర్స్ ₹193,050 గరిష్టంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. అదే హెచ్ఎన్ఐ కేటగిరీలో ఏమో ₹2,07,900 కనిష్టంగా, గరిష్టంగా ₹9,94,950 గరిష్టంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఒకసారి కంపెనీలోకి వెళ్ళి ఇన్ డీటెయిల్డ్గా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ దానికంటే ముందు ఇండస్ట్రీ ఓవర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ ఎలా ఉందంటే ఇవన్నీ కూడా డీటెయిల్స్ ప్రాస్పెక్టస్లో ఉన్నాయి. దాదాపు 375 పేజీల ప్రాస్పెక్టస్ ఇది. ఓవరాల్గా ఎకానమీ ఎలా ఉంది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, వరల్డ్ ఎకానమీ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకు వీళ్ళకి ఇవన్నీ ముఖ్యమంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంతగా గ్రో అవుతే దేశంలో వీళ్ళకి అంత ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా బేరింగ్స్ విభాగంలో ఉన్నారు, కేజింగ్ విభాగంలో ఉన్నారు. కాబట్టి మెషినరీకి, సాధారణ మెషినరీ, ఏ మెషినరీ తయారు చేసినా కూడా అందులో వీళ్ళకి చెందిన పరికరాలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గ్లోబల్ బేరింగ్స్ మార్కెట్ దాదాపు 2015లో $85 బిలియన్ ఉంటే 2019 లాస్ట్ ఫిగర్ అయితే $106 బిలియన్ మార్కెట్ ఇది. సో చాలా పెద్ద మార్కెట్ ఇది. అలాగే దేశీయంగా కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది. బాల్ బేరింగ్స్ ఒకటి, రోలర్ బేరింగ్స్ ఒకటి. ఏ విభాగంలో ఏ రంగాలకి ఈ ప్రోడక్ట్స్ అవసరం అవుతాయంటే ఎస్పెషల్లీ రైల్వేస్ ఒకటి, ఏవియేషన్, ఆటోమోటివ్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కన్స్ట్రక్షన్, మైనింగ్,
ఇలా వివిధ విభాగాలకి ఈ బేరింగ్స్ అవసరం చాలా ఉంటుంది. ప్రస్తుతం వీటి వాడకం కొన్ని రంగాల్లో తక్కువగా ఉంది, కాకపోతే ఇవి రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది అనేది ఈ కంపెనీ చెప్తున్నమాట. గ్లోబల్ బేరింగ్ మార్కెట్స్లో కూడా ఈ కంపెనీకి కనీసం 6.5 నుంచి 7% దాకా వాటా ఉంది. దేశీయంగా దాదాపు 50-60% దాకా ఈ కంపెనీకి బేరింగ్ అండ్ కేజింగ్ మార్కెట్లో వాటా ఉంది. అండ్ ఎవరు ఈ కంపెనీకి పోటీదారులు అంటే గ్లోబల్ మార్కెట్లో స్కాఫ్లర్, జెట్కెట్, ఎన్ఎస్కే, ఎస్కేఎఫ్, టిమ్కెన్, ఎన్టీఎన్ లాంటి కంపెనీలు ఇంటర్నేషనల్గా ఈ కంపెనీతో ఢీ అంటాయి. ఎందుకంటే ఇది మెయిన్గా అనార్గనైజ్డ్ సెక్టార్, ఒకటి ప్రెసిషన్తో కూడుకున్నది, అంటే క్వాలిటీ ఒకటి ప్రెసిషన్తో కూడుకున్న అవసరం ఉంటుంది. ఇందులో మెయిన్గా మనకి ఇబ్బంది ఏంటి అంటే మెయిన్గా ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువగా ఉంటాయి ఈ సెక్టార్లో. అందువల్ల అంత ఈజీ కాదు రావడం, అండ్ గ్లోబల్ క్లయింట్స్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ అయితే కాదు. అండ్ ఈ కంపెనీకి నెగిటివ్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ ఈ కంపెనీ, ఈ విభాగానికి ఇలాంటి కంపెనీస్ కూడా నెగిటివ్ ఏంటి అంటే ద గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఈవీస్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద బేరింగ్స్ ఇండస్ట్రీ వాల్యూమ్. ఆన్ వన్ హ్యాండ్ ద number of bearings required in an electrical vehicle is likely to be lower as compared to the ones required in an internal combustion engine. ఇక్కడ రెగ్యులర్గా ఒక పెట్రోల్ ఇంజిన్ కానీ డీజిల్ ఇంజిన్ కానీ కంబస్షన్ ఇంజిన్స్ అయినప్పుడు అవసరమయ్యే పరికరాలకు, ఈవీస్లో వాడే పరికరాల వినియోగం చాలా తక్కువ ఉంటుంది. ఈవీ స్పేస్ ఎంతగా పెరిగితే పరోక్షంగా ఇలాంటి కంపెనీస్కి నెగిటివ్ అవుతుంది అని చెప్పి ఒక ఆసక్తికరమైన కామెంట్స్ని, ఆసక్తిమైన డేటాని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈవీ పెనట్రేషన్ ప్రస్తుతం అంతగా పెరగబోతుందా, దాని ఇంపాక్ట్ రాబోయే రోజులు ఎంత ఉంటుందంటే ఇమీడియట్గా చెప్పడం కష్టమవుతుంది. బట్ రాబోయే రోజుల్లో కొద్ది గొప్ప ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక ప్రమాదాల కారణంగా, అంటే 2 వీలర్స్లో ఎస్పెషల్లీ బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 4 వీలర్స్లో మనం అంతగా పెద్దగా చూడలేదు. కాకపోతే 4 వీలర్స్లో వీటి పెనట్రేషన్ మెల్లిమెల్లిగా పెరుగుతోంది. బట్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా గరిష్టంగా 3-4% ఈవీస్ మాత్రమే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎంత కాలానికి ఇవి పెరుగుతాయన్నది ఒక ప్రశ్నార్థకమైన విషయం పక్కన పెడితే, ఇవన్నీ కూడా అంటే బేరింగ్లో కాంపోనెంట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్గా రావడం చూస్తున్నాము. గ్లోబల్ బేరింగ్స్ మార్కెట్ ఎంత ఉంటుందో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సిఏజిఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువ గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. వివిధ విభాగాల్లో వీటి అవసరం మరింతగా పెరగబోతుంది. కాబట్టి చాలా క్లియర్ కట్గా ఈ కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నట్టుగా, అంటే వాళ్ళ ఎవరెవరు రేషనల్ కంపెనీ, ఇప్పుడు నా కంపెనీ ప్రోడక్ట్ బాగుంది లేదా నేను ఈ కంపెనీలో ఈ విభాగంలో తోపు అని చెప్పుకోవడానికి చాలా డైనమిక్స్ని, చాలా పాయింట్స్ని నేను ఈజీగా పెట్టే ప్రయత్నం చేస్తాను. బట్ ఎవరి బిజినెస్ మెన్ అయినా చేసేది అదే. ఇండియన్ బేరింగ్స్ మార్కెట్ చూసుకుంటే ఓవరాల్గా గ్లోబల్ బేరింగ్ మార్కెట్లో 5.2% ఇండియాకు ఉంది. అందులో కూడా 6.5% వరకు ఈ కంపెనీకి ఉంది. రాబోయే రోజుల్లో ఈ విభాగంలో అంటే ఇండియాలో కూడా మనకి పెద్ద కంపెనీస్ పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా స్ట్రాంగ్గా వీళ్ళకు కూడా కాంపిటీషన్ ఎదురు కావచ్చు. కాకపోతే రైల్వేస్, కన్స్ట్రక్షన్, మైనింగ్ ఇలా రకరకాల విభాగాలు మన దేశంలో వివిధ రంగాలు అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ ఈ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. ఓవరాల్గా అయితే సారాంశం అంటే అర్థమై ఉంటుంది కొద్ది గొప్ప. స్టాంపింగ్ మార్కెట్ ఎలా ఉంది, కేజింగ్ మార్కెట్ ఎలా ఉంది, బేరింగ్ మార్కెట్ ఎలా ఉంది అంటే ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి దాదాపు 375 పేజీల రిపోర్ట్ ఉంది. ఇంకా సానుకూలంగా, సావకాశంగా ఇందులో చదువుకోవచ్చు. సోలార్ ఇండస్ట్రీలో కూడా ఈ కంపెనీ ఈ విభాగంలో కూడా అడుగుపెట్టింది. కాకపోతే ఇది కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్గా చూస్తున్నారు. ఎందుకంటే ఎక్స్పర్టైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి బేరింగ్, కేజింగ్ ఆ విభాగంలో ప్రెసిషన్లో మంచి డిమాండ్ ఉంది, కానీ అంటే మంచి పట్టు ఉంది. కానీ ఈ టర్న్కీ సొల్యూషన్స్ పెద్దగా ఈ సోలార్ ఇండస్ట్రీ మీద అవగాహన లేదు. అయినా వీళ్ళు సంబంధం లేని విభాగంలోకి ఎంటర్ కావడం వల్ల ఇదైనా చేతులు కాల్చుకుంటారేమో అన్న ఒక భయం కూడా ఉంది. అదొక నెగిటివ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనేమో బేరింగ్స్ కేజింగ్ మార్కెట్లో, ఇండియన్ బేరింగ్ కేజెస్ మార్కెట్లో 60% మార్కెట్ షేర్ ఉంది. గ్లోబల్ బేరింగ్ కేజెస్ మార్కెట్లో అంటే స్టీల్, బ్రాస్, పాలిఅమైడ్ దానిలో 6.5% మార్కెట్ షేర్ కంపెనీకి ఉంది. మంచి మార్కెట్ షేర్ని కైవసం చేసుకున్న తర్వాత ప్రధాన పాత్ర సింహభాగం ఈ కంపెనీకి ఉంది. కాబట్టి సో ఫ్యూచర్లో ఎంత డిమాండ్ అంటే ఎంత కాంపిటీషన్ వచ్చినా కూడా వీళ్ళ బిజినెస్ మాత్రం పెద్దగా తగ్గకపోవచ్చు. అండ్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, మంచి ఎక్స్పర్టైజ్ ఉంది. దాదాపు 2200 మంది ఎంప్లాయీస్ ఈ కంపెనీలో ఉంటే దాదాపు మెజారిటీ వాటా ఒక 60-70 మంది మినహా అందరూ టెక్నికల్ వైపే ఉన్నారు. కాబట్టి సో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఈ విభాగంలో. ఫ్యూచర్లో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చాలా విభాగాలు వృద్ధి చెందే అవకాశం, అవన్నీ ఏ మిషనరీ అవసరమైనా కూడా వీటి అవసరం ఉంటుంది. కాబట్టి
ఇవన్నీ కూడా కంపెనీకి కలిసి వస్తాయి. గ్లోబల్లో మంచి క్లయింటెల్ ఉంది కంపెనీకి వరల్డ్ వైడ్, అందువల్లే వేర్ హౌసెస్ కూడా పెట్టుకున్నారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో, చైనా, రొమేనియా ప్రాంతాల్లో కూడా చాలా మంచి పట్టు ఉంది కంపెనీకి. అండ్ వీళ్ళు ఎక్కడెక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే గ్లోబల్గా కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు 20 దేశాల్లో వీళ్ళకి వ్యాపారాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ వీళ్ళకి ఏంటంటే ఎక్కడికక్కడ అంటే ఏ కస్టమర్స్కి ఆ కస్టమర్స్కి డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయడానికి ఎక్కడెక్కడ వేర్ హౌజులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. నెగిటివ్స్ అంటే ఈ ఇండస్ట్రీ ఆల్రెడీ కంపెనీ వాళ్ళ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లోనే పెట్టినట్టు ఈవీ ఇండస్ట్రీ గ్రో అవుతే కొద్ది గొప్ప ఈ కంపెనీస్కి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవీస్కి కస్టమైజ్డ్ కావాలి. ఇప్పుడు ఏంటంటే రొటీన్ ఇవి కాకుండా, రెగ్యులర్గా ఉన్నవి కాకుండా ఎక్కడ ఎక్కువ కస్టమైజ్డ్ అవసరం అవుతాయి కాబట్టి వాటిలో మార్జిన్స్ తక్కువ ఉంటాయి అనేది కంపెనీ చెప్తున్న అంశం. ఇంకొక పాయింట్, సోలార్ బిజినెస్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. సోలార్ బిజినెస్లో కూడా చాలా కాలం చేస్తున్నారు, కాకపోతే అంత లుక్రేటివ్ మోడల్గా లేదు. ఇదేమైనా నెగిటివ్ అవుతుందేమో, ఎందుకంటే సంబంధం లేని డైవర్సిఫికేషన్లోకి వెళ్ళారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అన్నది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ కాంపిటీషన్ విత్ గ్లోబల్ లీడింగ్ ప్లేయర్స్, అది ఆటోమేటిక్గా ఉంటుంది. అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియా లైక్ ఎస్కేఎఫ్ కానీ టిమ్కెన్ అవన్నీ గ్లోబల్ కంపెనీస్, వాళ్ళకి ఇండియాలో కూడా మంచి పట్టు ఇక్కడ ఉంది. అవి మరింతగా విస్తరిస్తే ఈ హర్ష ఇంజనీర్స్ లాంటి వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే లిస్టింగ్ గెయిన్స్ కోసం కానీ ఒక లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళకి కానీ హర్ష ఇంజనీర్స్ బాగా మంచి లాభాలు ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఈ పాయింట్లో అంటే రెవెన్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఆర్ఎల్స్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా డీసెంట్ రెవెన్యూస్ని కంపెనీ కనబరుస్తూ వచ్చింది. మీకు ఫైనాన్షియల్స్ ఒకసారి చూస్తే 2019లో 118 కోట్ల ఉన్న రెవెన్యూ లాస్ట్ 3 ఇయర్స్లోనే చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం. సాధారణంగా ఏ కంపెనీ అయినా సరే ఐపీఓకి వచ్చే 2-3 ఇయర్స్ ముందు దానికి తగ్గ ప్రాసెస్ మనకి బ్యాలెన్స్ షీట్ చూడగానే అర్థమైపోతుంది. అందుకు తగ్గట్టు హర్ష ఇంజనీర్స్ కూడా అదే రెవెన్యూ ఒకేసారి 120 కోట్ల నుంచి 900 కోట్లకి రెవెన్యూ పెరిగింది. 2021లో 876 crores, 22లో దాదాపు 1340 crores ఆఫ్ రెవెన్యూని, ప్యాట్ని కూడా దాదాపు 20 కోట్ల నుంచి 90 కోట్లకి ఏకంగా 4-5 రెట్లు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పెరగడం కూడా మనం క్లియర్ కట్గా ఇక్కడ చూస్తున్నాం. ఇక ఒక పాయింట్లో ఏంటంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఇదే విభాగంలో ఉన్న పీర్ కంపెనీస్తో పోలిస్తే దాదాపు 50-60 పీఈతో కంపెనీస్ అన్నీ, 55-60 పీఈతో కంపెనీస్ అన్నీ కూడా ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. వీళ్ళు 30-35 లోపు వచ్చారు కాబట్టి అట్రాక్టివ్గా, వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రాక్టివ్గా ఉంది. సో లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్నవాళ్ళు హర్ష ఇంజనీర్స్ ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.